జియాచి హోటల్స్ వారి గ్రాండ్ కాకినాడలో ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు 9 నైట్స్ పేరిట మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు జియాచి గ్రాండ్ కాకినాడ జీఎం శివకిరణ్ తెలిపారు. కాకినాడ జియాటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల కాలంలో ప్రసిద్ధి చెందిన వంటకాలను కాకినాడ జియాటీలో మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ పేరిట అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. మొఘల్ చక్రవర్తుల కాలం నాటి సుమారు 70 రకాల వంటకాలను ఈ ఫుడ్ ఫెస్టివల్లో తయారు చేసి కస్టమర్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుందని వివరించారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో చెఫ్ కుమార్, ఎఫ్ఎంబి ప్రభాకర్, హెచ్ఆర్ రాజేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎందుకు మేము అందరినీ రమ్మన్నామంటే ఆగస్ట్ 16th అంటే ఎల్లుండి నుంచి సార్ రాబోయే ఫ్రైడే శుక్రవారం నుంచి ఆగస్ట్ 25th వరకు మన గ్రాండ్ కాకినాడలో మొగలాయి ఫుడ్ ఫెస్టివల్ అని వీఆర్ స్టార్టింగ్. ఇట్స్ 9 nights. సో మొగలాయిలో అన్ని 9 nights చుట్టూతా రివాల్వ్ అవుతుంది థీమ్ అంతా. సో మొగలాయి ఎంపైర్ అనేది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఎంపైర్. యాక్చువల్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియాలో మొఘల్ ఎరా అని మనం అందరం సోషల్లో చదువుకుని ఉంటాం. సో వాళ్ళ దేశం మొత్తం ఒక్కటిగా చేసి ఔరంగజేబు, తాజ్మహల్, మొఘల్ అనే కానీ మనకు గుర్తొచ్చేది తాజ్మహల్. సో అట్లా కాకుండా వంటకాల్లోకి వెళ్తే, క్యూజిన్లోకి వెళ్తే మొఘల్ క్యూజిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ క్యూజిన్. అది ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి చెందిన క్యూజిన్. మనందరికీ మొగలాయి బిర్యానీ అంటే చాలా ఇష్టం జనరల్గా. సో ఒట్టి మొగలాయి బిర్యానీ కాకుండా దాంట్లో చాలా ఉన్నాయి. షీక్ కబాబ్, షమీ కబాబ్, మూర్ఖ్ ముస్లాం, అట్లా ఒకటి కాదండి చాలా రకాల డిషెస్ ఉన్నాయి మొగలాయి ఎంపైర్లో. సో ఆ డిషెస్ అన్నీ మా చెఫ్స్ ముస్తకిన్, కుమార్ షెఫ్, అజ్మత్ వీళ్ళందరూ స్పెషల్గా దాన్ని డిజైన్ చేసి 16th నుంచి 25th వరకు జరుగుతుంది. దీంట్లో దాదాపు మనకి 70 డిషెస్ ఉంటాయి. ఇది ప్రతిరోజు డిన్నర్కి ఉంటుందండి, ప్రతిరోజు ఓన్లీ ఫర్ డిన్నర్. అండ్ సండే లంచ్కి కూడా ఉంటుంది. ఓన్లీ 2 Sundays లంచ్కి ఉంటుంది. ఈ 10 daysలో ప్రతిరోజు డిన్నర్కి అవైలబుల్ ఉంటుంది. సో దాంట్లో ఆల్మోస్ట్ మనకి 70 డిషెస్ పై చిలుకులు డిషెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ నాన్ వెజ్, వెజ్ అంతా కలిపి. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని మన కాకినాడ వాళ్ళందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.